నమస్తే, నేను సమీర్. వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. కాలర్ ఎగరేసి చెప్పండి, జిల్లా తెచ్చిన నాయకుడే కాబోయే ఎమ్మెల్యే అని. ఓడలు బండ్లైనై, బండ్లు ఓడలైనై. బ్రహ్మదేవుడు దిగొచ్చినా ఈసారి ఎవ్వరూ ఆపలేరు. బరిగీసి బరిలో ఉంటాం. ఈసారి పక్కాగా సిరికొండ మధుసూదనాచారి భూపాలపల్లి నుంచి పోటీ చేస్తారని వారి తనయులు బీఆర్ఎస్ యువజన నాయకులు సిరికొండ ప్రశాంత్ చెప్తున్న మాటలు. ఇక తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్టు పార్టీలో పదవులు అనుభవిస్తూ పార్టీని చంపే విధంగా వ్యవహరిస్తున్నారు. గతంలో పార్టీని హత్య చేశారు, మళ్ళీ ఇప్పుడు వెనకాలే ఉంటూ అదే పని చేస్తున్నారు. మీ రాజకీయాలు భూపాలపల్లిపై రుద్దవద్దు. ఇది సిరికొండ ప్రశాంత్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్లో ఫైర్ అయిన మాటలు. భూపాలపల్లి కారు పార్టీలో అంతర్యుద్ధం మొదలైందా అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. భూపాలపల్లి గులాబీ పార్టీలో ఇప్పుడు ఏం జరుగుతోంది? సిరికొండ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే గండ్రా. భూపాలపల్లి గులాబీ పార్టీలో వర్గపోరు మరోసారి తారాస్థాయికి చేరింది. ఇటీవల బీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకులు సిరికొండ ప్రశాంత్ మంజూర్ నగర్లోని తన కార్యాలయంలో కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన మాటలతో ఒక్కసారిగా స్తబ్దుగా ఉన్న అంతర్గత పోరు మరోసారి భగ్గుమంది. కాలర్ ఎగరేసి చెప్పండి, జిల్లా తెచ్చిన నాయకుడే కాబోయే ఎమ్మెల్యే అని చెప్తూనే బ్రహ్మదేవుడు దిగొచ్చిన భూపాలపల్లి నుంచి సిరికొండ మధుసూదనాచారి పక్కాగా బరిలో ఉంటారని చెప్పుకొచ్చారు. ఇక కార్యకర్తలు ధైర్యంగా ఉండాలంటూ సూచించారు. మీలో 90% తెలంగాణ ఉద్యమంలో ఉన్న ఉద్యమకారులు ఉన్నారు. అయితే ఇవాళ బండ్లు ఓడలైనాయి, ఓడలు బండ్లైనాయి. విద్యార్థుల చావులకు కారణమైన ద్రోహులు ఇవాళ ఉద్యమకారులేరు. ఆ రోజు ఉద్యమం చేసిన మనం మాత్రం ఉద్యమ ద్రోహుల్లాగా కనిపిస్తున్నాం. మళ్ళొక్కసారి పాత రోజులు గుర్తు చేసుకొని ఆ రోజు ఎట్లయితే ఉద్యమం చేసినామో మళ్ళీ వాళ్ళ సిరికొండ మధుసూదనాచారిని గెలిపించడానికి ఒక ఉద్యమంలాగా సంకల్పం చేసుకొని గెలిపించేంత వరకు మనందరం మడమ తిప్పని పోరాటం చేయాల్సిందిగా పిలుపునిస్తున్నాను. ఇక టిక్కెట్ విషయానికి వస్తే చాలామంది ఎన్నో భయాలు, ఆలోచనలు, అభద్రతా భావాలు. మీ అందరికీ మాటిస్తున్నా 2023లో నేను పోటీ చేస్తా అని చెప్పిన సందర్భంలో చాలామంది నాకు సహకరించారు. ఆ రోజు పార్టీ గౌరవ అధ్యక్షులు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రిక్వెస్ట్ మేరకు నేను వైదొలగడం జరిగింది. కానీ ఈసారి మాత్రం బ్రహ్మదేవుడు దిగొచ్చినా ఎవ్వరు చెప్పినా భూపాలపల్లి నియోజకవర్గం నుంచి మధుసూదనాచారి గారు పోటీ చేయడం విరమింపదు. బరాబర్ బరిగీసి పోటీలో ఉంటాం. పోటీ నుంచి వైతలుగా సమస్య లేదు. దానికి నాది హామీ, నాది పూచి. నేను కాదు, మా నాన్నగారే పోటీలో ఉంటారు. 100కు 100% పోటీలు ఉండడం ఆయన చేతిలో ఉంది, గెలిపించడం మీ చేతిలో ఉంది. ఇలా సిరికొండ ప్రశాంత్ మాటలతో మాజీ ఎమ్మెల్యే గండ్ర వర్గీయులు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఒక్కసారిగా రియాక్ట్ అయ్యారు. గులాబీ బాస్ మధుసూదనాచారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి భూపాలపల్లి పార్టీ బాధ్యతలు గండ్ర వెంకటరమణారెడ్డికి అప్పగించారని స్వయంగా కేటీఆర్ కూడా ఈ విషయాన్ని వెల్లడించినప్పటికీ పార్టీ పదవుల్ని అనుభవిస్తూ పార్టీకే నష్టం కలిగించేలా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం అంటూ ప్రశ్నించారు. తల్లిపాలు తాగి రొమ్ముగుద్దినట్టు పార్టీలో పదవుల్ని అనుభవిస్తూ పార్టీని చంపే విధంగా వ్యవహరించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. గతంలోనూ ఇక్కడ నష్టపోయాం, ఇప్పుడు మళ్ళీ వెనకాలే ఉంటూ పార్టీని హత్య చేస్తున్నారని పదునైన విమర్శలు గుప్పించారు. ఏదైనా ఉంటే హైకమాండ్ దగ్గర తేల్చుకోవాలే తప్ప కార్యకర్తల్ని అయోమయానికి గురి చేయవద్దన్నారు. నియోజకవర్గ పూర్వ శాసనసభ్యుడైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఫౌండర్ మెంబర్ అయినటువంటి మధుసూదనాచారి అంటే మాకు ఒక రకంగా గౌరవం ఉంది. వారిని ఎప్పుడు కూడా ఒక పార్టీ ఫౌండర్ మెంబర్గా మేము అంతా కూడా అభిమానం వ్యక్తం చేస్తూ ఉంటాం. కానీ ఒక పూర్వ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గంలో వారికి నమ్ముకున్నటువంటి కార్యకర్తలకు కానీ నాయకులు కానీ ఏదన్నా అవసరం ఉంటే, లేకపోతే వారు నమ్ముకున్న కార్యకర్తల వివాహాలు, అశుభాలు, ఏదైనా కార్యక్రమాలు ఉంటే వారు పాల్గొని వారికి కావాల్సినటువంటి సహాయం చేయడమో లేకపోతే అటువంటి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటే మరి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ వారు వ్యవహరిస్తున్నటువంటి వారి కుమారుడు వ్యవహరిస్తున్న తీరు పట్లనే మాకున్నటువంటి
అభ్యంతరం. ఎందుకంటే వారు వ్యవహరిస్తున్నటువంటి తీరు వల్ల ఈరోజు భూపాలపల్లి నియోజకవర్గంలో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. వారి వల్ల పార్టీకి కూడా చాలా నష్టం జరుగుతున్నటువంటి భావాన్ని మేము వ్యక్తపరుస్తూ ఉన్నాం. ముఖ్యంగా వారు కేటీఆర్ గారు 2023 జనరల్ ఎలక్షన్లో భాగంగా మరి భూపాలపల్లి నియోజకవర్గానికి వచ్చినప్పుడు టికెట్ రమణారెడ్డి గారిదే, మరి అందరూ కలిసి గెలిపించుకొని రండి అన్న సందర్భంలో మరి వారు ఏ విధంగా ఎన్నికల్లో వ్యవహరించి రమణారెడ్డి గారి ఓటమికి పరోక్షంగా కారణమయ్యారో ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో కూడా ఒక 6 నెలల కింద గౌరవ కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో భూపాలపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసినటువంటి కార్యకర్తల సమావేశంలో కూడా మరి ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రమణారెడ్డి గారే అని చెప్పడం జరిగింది. మరి చెప్పినాక కూడా వారు ఈ యొక్క భూపాలపల్లి నియోజకవర్గంలో మరి కార్యకర్తలకు అయోమయానికి గురి చేసే విధంగా వారు వ్యవహరిస్తున్నారు. వారి తీరు పట్ల మరి మేమంతా కూడా ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పేసి వారికి తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా గౌరవ మధుసూదనాచారి అంటే మాకు అభిమానం ఉన్నది. మరి వారు పార్టీ యొక్క నిర్మాణానికి కృషి చేసి పార్టీని అధికారంలోకి ఏ విధంగా తీసుకురావాలని చెప్పేసి వారు చేయాలి తప్పించి పార్టీకి డ్యామేజ్ చేసే విధంగా వారు కానీ వారి కుమారుడు కానీ వ్యవహరించొద్దని చెప్పేసి మేము మనవి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా నిన్న మంజునగర్లో మరి ప్రతిపక్ష నేత కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి కార్యకర్తల సమావేశంలో మరి మేము ఈ యొక్క భూపాలపల్లి జిల్లాను తీసుకొచ్చిన నాయకుడే ఎమ్మెల్యే అవుతాడు, మీరు కాలర్ ఎగరేసుకొని చెప్పండి అని చెప్పేసి వారి కుమార్ ప్రశాంత్ గారు చెప్పడం జరిగింది. మరి ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు ఇప్పుడు గౌరవ కేటీఆర్ గారు రమణారెడ్డి గారిని ఇన్ఛార్జిగా ప్రకటించిన తర్వాత మీరు కార్యకర్తలను అయోమయానికి గురి చేసే విధంగా మరి రాబోయే జిల్లాను తెచ్చే నాయకుడే ఎమ్మెల్యే అవుతారంటే మరి ఎవరవుతారు, ఏ పార్టీ నుంచి అవుతారు అని చెప్పేసి స్పష్టంగా తెలియాలని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా గౌరవ మాజీ ఎమ్మెల్యే మధుసూదనాచారి గారికి అదేవిధంగా వారి కుమారుడికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఒక కార్యకర్తగా మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పార్టీని అయోమయ గురి చేయకుండా పార్టీ యొక్క అభివృద్ధికి పాటుపడాలని చెప్పేసి మీ ద్వారా సవినయంగా వారికి తెలియజేస్తూ ఉన్నాం. భూపాలపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో ఏదైతే మాజీ స్పీకర్ గారు ఉన్నారో వారు కానీ వారి తనయుడు కానీ చేసేటువంటి చర్యలు భూపాలపల్లి పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీద తీవ్ర ప్రభావాన్ని చూపెడతా ఉన్నాయి. ముఖ్యంగా చివరిసారి అంటే ఎలక్షన్లకు ముందు కేటీఆర్ గారు వచ్చి ఒక స్పష్టమైన సంకేతాన్ని మధుసూదనాచారి గారి ఆధ్వర్యంలోనే మీరు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా ఒక రకమైన సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఆ రోజు మీరు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే చారీ సాబ్ గారిని ఎమ్మెల్సీ ఇచ్చి వారికి ఒకవేళ ముఖ్యమైన హోదాని కల్పిస్తాము, ఒక క్యాబినెట్ హోదాని కల్పిస్తాము, ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మొత్తానికి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా పోటీ చేసే అభ్యర్థిగా రమణారెడ్డి సార్ గారిని ఇక్కడ నిలబెడతా ఉన్నామని ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చిన తర్వాత కూడా తల్లి పాలు దాగి రొమ్ము మీద తన్నే విధంగా ఈ యొక్క పార్టీ పదవులు అనుభవిస్తూ ఈ యొక్క పార్టీ ఫౌండర్ అని చెప్పుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి పార్టీని చంపే విధంగా ఈరోజు భూపాలపల్లి నియోజకవర్గం మొత్తంలో ఎక్కడికక్కడ కార్యక్రమాలు తీసుకోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఒకవేళ ఏదున్నా మేమందరం నికార్సైన పార్టీ కార్యకర్తలం, మేము ఏదన్నా ఉంటే పని చేసుకుపోయే గుణమే కదా తప్ప ఇక్కడ ఉన్న భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలందరిది కూడా ముఖ్యంగా మా టౌన్ మొత్తం కూడా పార్టీ పిలిపిస్తే పనిచేసేటువంటి కార్యకర్తలమే తప్ప నువ్వు ఒక రకమైనటువంటి దుష్ప్రచారాన్ని, ఒక చెడు సాంప్రదాయాన్ని భూపాలపల్లి మీద రుద్దడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. జిల్లాలు ఏర్పాటు చేయడం అనేది పూర్తిగా కేసీఆర్ గారు తన సొంత ఏదైతే ఒక రాష్ట్రాన్ని మొత్తం ఒక యూనిట్గా విభజించుకొని ఒక ప్రాతిపదికన జిల్లాలు చేయడం జరిగింది. ఆ రోజు జిల్లాలు ఏర్పాటు చేయడంలో
ప్రతి చోట కూడా ఎక్కడెక్కడైతే క్రియాశీలకంగా ఉన్నదో అది క్రెడిట్ అంతా కేసీఆర్ గారికి దక్కుతుంది తప్ప ఇటువంటి అవాకులు చెవాకులు మాట్లాడడం, కార్యకర్తలని అయోమయానికి గురి చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. అంటే భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా స్పష్టంగా ఒక అవగాహన ఉన్నది. మీరు ఏ రకంగా భూపాలపల్లిలో బీఆర్ఎస్ పార్టీని గతంలో జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఎటువంటి ఏ పద్ధతిలో మీరు పార్టీని హత్య చేసుకుంటా వచ్చిళ్ళు అనేది భూపాలపల్లి ప్రజలందరికీ ఒక అవగాహన ఉన్నది. మీ ఏ రకంగా మీరు దానికి ముందు మీరు చేసినటువంటి గోవా కార్యక్రమం నుండి వచ్చిన తర్వాత స్థానికంగా ఉన్న లీడర్లు అందరూ పార్టీ మారేటువంటి కార్యక్రమం, ఇక్కడ ఎవ్వరు కూడా గుడ్డివాళ్ళు కాదు. అంతేకాదు, ఈవెన్ మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, మొన్న మున్సిపల్ ఎలక్షన్లలో ఎక్కడ ఏ ఏరియాలో మీరు మనస్ఫూర్తిగా మీరు ఇక్కడ పార్టీకి పనిచేసిననేది మీ ఎక్కడెక్కడైతే మీ వ్యక్తులు ఉన్నారో ఏ ఒక్క వ్యక్తి కూడా బీఆర్ఎస్ పార్టీకి పనిచేసిన దాఖలాలు లేవు. మరి వీళ్ళు ఎక్కడ కూడా మీరు బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయట్లే కదా. మరి మీరు ఏ రకంగా ఏ పార్టీ నుండి పోటీ చేస్తారనేది నువ్వు స్పష్టమైన సంకేతాన్ని పంపు. పార్టీ అధినాయకత్వం నుండి స్పష్టమైన సంకేతాన్ని ప్రజలకి లేదు, నువ్వు ఇంకే పార్టీ నుండి నువ్వు పోటీ చేస్తావో అది ఏ పార్టీయో కూడా మాకు ప్రజలకు స్పష్టంగా చెప్పు. వెనకాల ఉండి పొడిచే విధంగా, వెంబడే ఉండి హత్య చేసే విధంగా పార్టీని చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే మేము ఇప్పటివరకు అన్ని మనసులో భరించుకుంటూ వస్తున్నాం. మేము ఎప్పుడైతే పార్టీ కొద్దిగా మూమెంట్ వస్తుంది రాగానే నచ్చి కీ అని అట్లా తిరిగిపోతాడు ఒకసారి ఓ రౌండ్, అవసరం లేకుండా ఒక 4 ఇళ్ళకి పోతాడు. మళ్ళా ఈ జనమంతా ఒక అయోమయాన్ని క్రియేట్ చేస్తాడు. మళ్ళీ కొన్ని రోజులు స్తబ్దుగా ఉంటాడు. మళ్ళా పార్టీ కొంచెం ఇక బాగా మూమెంట్ వస్తుంది అనగానే మళ్ళీ ఒక రకమైనటువంటి చెడు సాంప్రదాయాన్ని భూపాలపల్లిలో ఆయన మొదలుపెట్టిండు. మేము ఇదే అడుగుతూ ఉన్నాం, అసలు భూపాలపల్లికి నీకున్న సంబంధం ఏంది? నువ్వు గతంలో ఎక్కడ నిలబడ్డావు శాసనసభ్యునిగా? గతంలో పరకాల నియోజకవర్గంగా ఉన్నప్పటి నుండి కూడా రమణారెడ్డి సాబ్కి ఈ ఏరియా మీద కానీ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి సొంతూరు చెల్పూరు కానీ ఇక్కడ మా బంధుగణం ఉన్నది. ఇక్కడ మేము ఇక్కడ మొదటి నుండి ఎమ్మెల్సీగా ఉన్నప్పటి నుండి ఒక స్పష్టమైన ప్రణాళికతో ఈడికి వచ్చినావు. నువ్వు ఏ రకమైన ప్రణాళికతో వచ్చినావు భూపాలపల్లికి? అది చెప్పు ఒకసారి. మీ కుటుంబం ఏ రకమైన ప్రణాళికతో వచ్చింది చెప్పండి. ఆ టికెట్ ఇస్తే నువ్వు కొండామర్లికి భయపడి ఈడికి వచ్చి ఇక్కడ దొరికినావు. నువ్వు తెలంగాణ ఉద్యమంలో నువ్వు గెలిచినావు. మాకు ఎవరికి కూడా చారీ సాబ్ మీద మాకు ఎటువంటి ద్వేషం లేదు, మాకు ఎటువంటి కోపం లేదు. ఉన్నదల్లా మీరు పార్టీ ఏం చెప్తే అది చేయడానికే మేమున్నాము. మీరు ఏది ఉన్నా పార్టీ హైకమాండ్లో చర్చించి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మేమందరం పనిచేయడానికే ఉన్నాం. నాకు ఇప్పటికీ గుర్తు, నేను కౌన్సిలర్గా గెలిచినాక నేను వెళ్ళి కలిస్తే, ఇలా నాకు వైస్ చైర్మన్ కావాలని కలిస్తే, పార్టీ నిర్ణయమే శిరోధార్యము, నువ్వు పార్టీ ఎట్లా చెప్తే అట్లా వినాలన్నాడు ఆ రోజు 2020లో. అదే పద్ధతిన మేము 2020లో అట్లనే ఉన్నాం. మరి నా వరకు వచ్చేవరకు పార్టీ నిర్ణయమే శిరోధార్యము, నీ వరకు వచ్చేవరకు మీ పిల్లలు కానీ ఎవరు పడితే వాళ్ళు ఎట్లా పడితే అట్లా నువ్వు మమ్మల్ని కంట్రోల్ చేసినావు కదా ఒక మాటతో. ఎందుకు నువ్వు మీ పిల్లల్ని ఎందుకు ఎట్లా కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు? మీలో మంచి ఉద్దేశమే ఉంటే ఇది తప్పు, దీనివల్ల పార్టీ డ్యామేజ్ జరుగుతుంది, మనం ఏదైనా ఉంటే హైకమాండ్ దగ్గర తెలుసుకుందామని నువ్వు అక్కడ తెలుసుకో. అవన్నింటినీ పక్కన పెట్టి మేమందరం కూడా భూపాలపల్లి పట్టణ ప్రజలుగా, భూపాలపల్లికి సంబంధించిన వ్యక్తులుగా మేము ఒక ప్రశ్న అడగదలుచుకున్నాం. ఎందుకు నీకు పదే భూపాలపల్లి మీద ఎందుకు ఇంత ఒక రకమైన ధృతరాష్ట్ర కౌగిలి అని అడుగుతా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ మీద. నువ్వు ఇక్కడ ఓన్లీ భూపాలపల్లిలోనే గెలవలే కదా మీరు ఎమ్మెల్యేగా. మీ నాన్నగారు ఇదే షాయపేటలో కూడా గెలిచింది కదా మీ నాన్నగారు. మరి అక్కడ కూడా మీ ప్రాతినిధ్యం ఉండాలి కదా. ఎందుకు భూపాలపల్లి మీద మీ ప్రాతినిధ్యం? దయచేసి మీరు ఏదున్నా పెద్దలు మౌసాచారి మీద మాకు
చెప్పలేనంత గౌరవం ఉన్నది. వారిని కించపరిచే, వారి ద్వారా పార్టీని నష్టపరిచే చర్యలు వద్దని చేతులు ఎత్తి వారికి వేడుకుంటా ఉన్నాం. దయచేసి మీరు ఏదన్నా ఉంటే హైదరాబాద్లో హైకమాండ్ లెవెల్లో తెలుసుకొని తప్ప దయచేసి మీ యొక్క తెలివితేటలు కానీ మీ యొక్క రాజకీయాలు కానీ మా భూపాలపల్లి ప్రజల మీద రుద్దద్దని మనస్ఫూర్తిగా మరొకసారి వేడుకుంటూ, ఇంకొకసారి ఇటువంటి తప్పుడు చర్యలు మీరు చేయొద్దని ఈ సందర్భంగా మధుసూదనాచారి గారికి వాళ్ళ పిల్లలకి మేము వేడుకుంటూ. మరోవైపు గణపురం మండల బీఆర్ఎస్ నాయకులు సైతం ప్రెస్ మీట్ పెట్టి అసలు మధుసూదనాచారి ఏ పార్టీ నుండి పోటీ చేస్తారో చెప్పాలంటున్నారు. ఈ ఆలోచన మీద మధుసూదనాచారిదా, ఒకవేళ వారిదే అయితే స్వయంగా వారితోనే చెప్పించాలన్నారు. ఇటువంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలంటూ హితవు పలికారు. శాసనసభ ప్రతిపక్ష నేత మధుసూదనాచారి గారి కుమారుడు ప్రశాంత్ గారు నిన్న భూపాలపల్లిలో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. అది ఏ పార్టీ మీటింగ్ అనేది మాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ అయితే బీఆర్ఎస్ నాయకులందరికీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే మీటింగ్ పెడుతూ ఆయన చాలా మాటలు చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ మా నాన్నగారే ఇక్కడ నుండి మళ్ళీ నెక్స్ట్ ఎమ్మెల్యేగా నిల్చుంటాను. అయ్యా ప్రశాంత్ గారు, మిమ్మల్ని అడుగుతున్నాం, మీరు నిల్చుంటారు ఓకే, ఏ పార్టీ నుంచి నిల్చుంటున్నాడు? లేకుంటే ఈ మాట మీ నోటి నుంచి వచ్చిందా, లేకుంటే మీ నాన్నగారు కూడా ఇదే మాట మీద ఉన్నారా? ఆయనతో చెప్పియండి, నేను తప్పకుండా ఏమైనా నిల్చుంటా అని. అలాగే ఏ పార్టీ నుంచి ఉంటారో చెప్పండి. ఎందుకంటున్నామంటే బీఆర్ఎస్ పార్టీ నుండి ఆల్రెడీ మన కేటీఆర్ గారు ఎలక్షన్ల తర్వాత కూడా కేటీఆర్ గారు వచ్చి క్లియర్గా చెప్పడం జరిగింది, మళ్ళీ రానున్న రోజుల్లో రమణారెడ్డి గారే భూపాలపల్లి నుంచి ఎమ్మెల్యేగా నిల్చుంటారు, భూపాలపల్లి బరువు బాధ్యతలన్నీ రమణారెడ్డి గారి చేతిలోనే పెడుతున్నామని చెప్పడం జరిగింది. అలాగే ఆ రోజు ఇంకో మాట కూడా చెప్పిండ్రు పెద్దలు మధుసూదనాచారి గారిని, వారిని మేము ఎలా వాడుకోవాలో మాకు తెలుసు, అందుకే వారి గౌరవంగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి శాసన మండలి ప్రతిపక్ష నేతగా ఎన్నిక చేయడం జరిగిందని కూడా చెప్పిండ్రు. ఇన్ని చెప్తా ఉంటే మీరు మాత్రం ఒంటెద్దు పోకడలతోని మీ కార్యక్రమాలు అలానే చేస్తున్నారు. చేసి ఏం చేస్తున్నారు? గతంలో శాసనసభ ఎన్నికలప్పుడు కూడా ఇదే కథ జరిగింది. మేమే ఉంటాం అని చెప్పి కేసీఆర్ గారు రమణారెడ్డి గారికి టికెట్ డిక్లేర్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ శ్రేణులు అందరూ ముందుకు పోతుంటే మీరు తాళేసి వెనుక గుంజడం జరిగింది. ఎందుకంటే మీతోనున్న వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీలోకి పంపించారు. కొంతమంది అక్కడ ఊరికొక్కలో ఇద్దరు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే వాళ్ళతో కూడా కోవట రాజకీయాలు చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి రమణారెడ్డి గారి ఓటమికి బాధ్యులయ్యారు, బీఆర్ఎస్ పార్టీ ఓటమికి బాధ్యులయ్యారు. మీరు ఎంతసేపు అక్కడ రమణారెడ్డి గారిని వ్యక్తిగా చూస్తున్నారో నాకు అర్థమైతలేదు, లేకుంటే బీఆర్ఎస్ పార్టీని చూస్తున్నారు. మాట అంటే మీ నాన్నగారు చెప్తారు, నేను బీఆర్ఎస్ పార్టీ ఒక స్థాపించిన వ్యవస్థాపక సభ్యుల్లో నేనొకని అని చెప్తారు. ఆయన గౌరవాన్ని మీరు ఓడగొడుతున్నారా, లేకుంటే మీ నాన్నగారు మీతో మాట్లాడిస్తున్నారా? మీ నాన్నగారితో చెప్పండి, ఏదేమైనప్పటికీ నాకు టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా నేను ఇక్కడ నుండి శాసనసభ్యుడిగా పోటీ చేస్తా అని. ఎందుకు చెప్తున్నా అంటే ప్రశాంత్ గారు, గతంలో మీ దుందుడుకు స్వభావం వల్లనే స్పీకర్గా ఉన్న మీ నాన్నగారు ఓడిపోవడం జరిగింది. ఇలాంటి చర్యలు, మతిలేని చర్యలు చేయడం వల్లనే స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఓడిపోవడం జరిగింది. ఎందుకంటే మీ నాన్నగారికి అంతో ఎంతో ప్రజలలో మంచి పేరున్నది, దాన్ని పూర్తిగా ఎడగొట్టిరు. ఇప్పుడు ఆయనతో కూడా ఎవరు ఆయన దిక్కు చూడకుండా ఆయనతో మాట్లాడకుండా చేస్తున్నారు మీరు భూపాలపల్లి నియోజకవర్గంలో. మీరు ఏదైనా ఉంటే బాధాప్తా మన అధినేత ఉన్నాడు కేసీఆర్ గారు, అక్కడ పోయి టికెట్ మీదనే అనౌన్స్ చేయించుకోండి. ఈ చిల్లర రాజకీయాలు చేస్తూ ఉన్న పార్టీని నాశనం చేసినారు. ఎందుకంటే ఇక్కడ ఏ ఒక్కరిని అడిగినా కానీ వచ్చే ఎన్నికల్లో మేము బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తాం, రమణారెడ్డి గారికి ఓటేస్తాం అని చెప్పి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకోండి, అంతే తప్ప ఈ చిల్లర మీటింగ్లు పెట్టి ఉన్న వ్యవస్థను పాడు చేసేందుకు మళ్ళీ సత్యానరావు దగ్గర ఏమైనా కుమ్ముక్కైనవా చెప్పు నువ్వు. ఎందుకంటే నువ్వు నేను నిల్చొని మా నాన్నగారు, మీ నాన్నగారు చెప్పాలి కదా, నువ్వెవరు ఆ మాట చెప్పడానికి? ఇక్కడ రాజకీయాల్లో తండ్రి కొడుకు చెప్పడం, కొడుకు తండ్రి చెప్పడం ఉండదు, వారసత్వాలు ఉండవు. మీ నాన్నగారు నిల్చుంటున్నావు కదా, మీ నాన్నగారితో ప్రెస్ మీట్ పెట్టి చెప్పి అప్పుడు మేమందరం కూడా ఏంది అనేది ఆలోచిస్తాం, కేసీఆర్ కూడా ఆలోచిస్తారు. కానీ మీరు ఇదే విధంగా పోతే ఎవరు బీఆర్ఎస్ పార్టీ క్రమశిక్షణ కార్యకర్తలు ఎవరు కూడా మిమ్మల్ని క్షమించారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదిలా ఉంటే సిరికొండ వర్గీయులు సైతం ప్రెస్ మీట్ పెట్టి సిరికొండ ఏ పార్టీ నుండి పోటీ చేస్తారో వెనుక ఉన్న బీఆర్ఎస్ ఫ్లెక్సీ చూస్తే కనిపించడం లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. భూపాలపల్లి ప్రజలు ఇక్కడి అభివృద్ధి కోసం మళ్ళీ చారీసాబ్ రావాలని కోరుకుంటున్నట్టు, పార్టీ టికెట్ కూడా సర్వేల ఆధారంగానే సిరికొండకు వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సిరికొండ లాంటి మహానాయకుడిపై విమర్శలు చేసే స్థాయి లేదంటూ విమర్శలు గుప్పించారు. తల్లిపాలు తాగి రొమ్ముగుద్దింది తమ నాయకుడు కాదని మాజీ ఎమ్మెల్యే గండ్రా అంటూ ఆరోపించారు. బీసీ నాయకుడిగా ఉన్న మధుసూదనాచారిపై విమర్శలు చేస్తే సహించేది లేదంటున్నారు. వాళ్ళు ఏమడిగిల్లు అని అంటే, మీరు ఏ పార్టీ నుంచి వెళ్ళి పోటీ చేస్తారో చెప్పమని అడిగిల్లు. మేము ఏ పార్టీ నుంచి వెళ్ళి పోటీ చేస్తున్నాం అనేది వెనకాల బ్యాక్గ్రౌండ్లో అంత పెద్దగా కేటీఆర్ గారి ఫోటో, కేసీఆర్ గారి ఫోటో, హరీష్ రావు గారి ఫోటో,
మధ్యలో బీఆర్ఎస్ అని పెద్ద పెద్ద అక్షరాలు కారు బొమ్మ. వాళ్ళలాగా కడుపులోటి పెట్టుకొని బయటోటి మాట్లాడే సంస్కృతి మాకు లేదు కాబట్టి మేము అవి చెప్పలేదు. వాళ్ళకి అవి కనిపిస్తలేదా? ఖచ్చితంగా భూపాలపల్లి ప్రజలు మధుసూదనాచారి గారిని కోరుకుంటారు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ ఏ విధంగానైతే అభివృద్ధి చెందినాయో అదే విధంగా అభివృద్ధి చెందాలి ఈ భూపాలపల్లినని ప్రజలు కోరుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా సర్వేల ఆధారంగా సర్వే రిపోర్టు ప్రకారం మా సార్ గారికి టికెట్ వస్తుంది. ఖచ్చితంగా భూపాలపల్లి ప్రజలు గెలిపిస్తారు. ఇది క్లియర్. ఇంకొకటి, గండ్ర హరీష్ రెడ్డి, నువ్వు మహానాయకుడి మీద, ఒక మహానాయకుడి మీద ఊరపిచ్చుకంత అసొంటోనివి. నువ్వు మహానాయకుని మీద ఊరపిచ్చుకంతటోనివి. నీకు మధుసూదనాచారి అంటే నీకేం తెలుసు? మధుసూదనాచారి అంటే నీకేం తెలుసు? రెండు రాష్ట్రాల రాజకీయ శాసించినటువంటి రాష్ట్రాలను శాసించినటువంటి ముఖ్య నేతల దగ్గర ఒక క్రమశిక్షణతోని, ఒక నిబద్ధతతోని పనిచేసినటువంటి గొప్ప నాయకుడు మధుసూదనాచారి గారు. అసొంటి నాయకుడిని పట్టుకొని నువ్వు అవహేళనగా మాట్లాడతాను. నీ స్థాయి ఎంత అని నేను అడుగుతాను. అంటే ఒక బీసీ నాయకుడు అనే కదా మీరు ఇట్లా మాట్లాడేది? కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి వెళ్ళి ఈ రోజు వరకు క్రమశిక్షణతోని ఆయన అడుగులో అడుగేసుకుంటూ పార్టీ కోసం మహార్నిశలు కష్టపడినటువంటి నాయకుడు మా మధుసూదనాచారి, మా నాయకుడు. అంతేగాని ఏది పడుతుంది నోరున్నది కదా అని చెప్పి ఏది పడుతుంది మాట్లాడు కాదు. మీలాగా అక్రమాస్తులు కూడా పెట్టలేదు, మీలాగా అక్రమాస్తులు చేయలేదు. ఒక జిల్లా ఇస్తానంటే ముందే అవగాహించి కొంతమంది నాయకులు కొన్ని ఎకరాలు కబ్జా చేసుకుంటారు. మా నాయకుడు ఒక గజం స్థలం కూడా తీసుకోలేదు. అసొంటి నాయకుడిని పట్టుకొని మీరు ఏ విధంగా మాట్లాడతారు? మీరు నిన్న హరీష్ రెడ్డి అంటాడు కదా, తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినని అంటారు. ఎవరు తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిళ్ళు? చీఫ్ విప్ ఇచ్చింది కాంగ్రెస్ నీకు. 2 సార్లు ఎమ్మెల్యేని చేసింది, ఒకసారి ఎమ్మెల్యే చేసింది, ఒకసారి ఎమ్మెల్సీని చేసింది. ఏం తక్కువ చేసిందని నువ్వు ఒక తల్లిపాలు తాగి గుద్ది నువ్వు టీఆర్ఎస్లోకి వచ్చినావు? మీది ఆ సంస్కృతి, మీది ఆ చరిత్ర. అంతేగాని నమ్మిన పార్టీ కోసం, మా నాయకుడు నమ్మిన పార్టీ కోసం స్వరంతో మాట్లాడిండు. తెలంగాణ ఉద్యమంలో అనేక పాత్రలు పోషించిండు. ఎక్కడున్నావు నువ్వు? ఉద్యమ సమయంలో ఏం చేసినావు నువ్వు? ఆంధ్ర నాయకులతో కలిసి, ఉమ్మడి ఆంధ్ర నాయకులతో కలిసి అప్పుడు తొత్తులుగా ఉండి ఉద్యమకారుల మీద నువ్వు లాఠీచార్జ్ చేసినావు, పోలీస్ స్టేషన్లో పెట్టినావు, జైలు పంపించినావు, కేసులు పెట్టిన చరిత్ర నీది. మీరా మాట్లాడేది? అక్రమ వ్యాపారాలు చేసుకుంటా కోట్లు సంపాదించిండు. జిల్లా తెచ్చిన నాయకుడు ఆయన జిల్లా చేస్తే మీరు అక్రమ వెంచర్లు చేసి భూదందాలు చేసి సంపాదించిన చరిత్ర మీది. కష్ట సుఖాలలో ఉండి ప్రజలను ఆదుకున్న నాయకుడు మా మధుసూదనాచారి, మా నాయకుడు. మీరు పల్లెలలో గుట్టలు కబ్జాలు చేసిండ్రు, అదే పల్లెలలో పల్లె నిద్రలు చేసి బాగోగులు తెలుసుకున్న నాయకుడు మా మధుసూదనాచారి గారు. మీరా మాట్లాడేది? వందలాది మందిని, ఎంతోమందిని అనారోగ్యంగా ఉంటే ఆసుపత్రికి తీసుకుపోయిండు. వాళ్ళ బాగోగులు తెలుసుకుంటాడు ఎప్పటికప్పుడు. ఏది ఆపద ఉన్నా వస్తాడు. వచ్చినందుకు కుయి అనేది ఏదో ఆయన అవసరం కొరకు వేసేది కాదు. ప్రజల గుండెల్లో ప్రజలకు ఎప్పుడైతే అవసరము, వాళ్ళకు ఒక ఆవేదన ఉన్నదో, మా చారిసాబ్ రావాలి అయితేనే డెవలప్ అవుతుంది అనే ఆవేదన ఉన్నదో, అది తెలవడం కోసము మా మధుసూదనాచారి గారు కుయి అనుకుంటూ తిరుగుతాడు. వాళ్ళకు తెలుస్తుంది అప్పుడు. అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడు. నీ స్థాయికి తగ్గట్టుగా నువ్వు మాట్లాడాలి. ఇదే కేఎంసీలో మీ నాయకుడు నీకు వైస్ చైర్మన్ పదవి ఇస్తలేడని చెప్పి నేనున్నప్పుడు సందర్భాలలో కేఎంసీలో పరామర్శించడానికి పోతే నువ్వు అక్కడికి వచ్చినావు. నువ్వు వచ్చి మా సార్ కాళ్ళు మొక్కినావు 7-7:30 ప్రాంతాన సాయంత్రం పూట. అది మర్చిపోయినావా? సొయ్యి లేదా నీకు ఇప్పుడు? అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా బీసీ నాయకుడు అని చెప్పి బీసీని ఎదుగుతాండు, ఈయనను అనగదొక్కాలే. మొన్నటికి మొన్న టీజీపీఎస్ఏ మీటింగ్ జరిగితే దాంట్లో మా నాయకుని ఫోటో వేసి పేరు వేయరు, ఫోటో వేయరు. అదా మీ సంస్కృతి? అదా మీరు చేసే పని? మేము నాయకులం, మేము చేస్తాం అని చెప్పానంటాను. నేను ఒకటే చెప్తాను, బీసీ బిడ్డగా బీసీ నాయకుడికి జోలికి వస్తే ఖచ్చితంగా మేము ఊరుకోము. మేము ఎంతటికైనా తెగిస్తాం. మొన్నటికి మొన్న
మొన్నటికి మొన్న ఢిల్లీలో ఏదైతే కాక్రోచ్ అనే పదంతోని వాళ్ళ ఒక స్ఫూర్తిని ఎంచుకున్నారో అదే స్ఫూర్తిని, అదే కాక్రోచ్ స్ఫూర్తితోని మేము ఇక్కడ ఖచ్చితంగా నిలదీస్తాం, అడుగుతాం. ప్రశాంత్ గారు భూపాల్పల్లి కాన్ఫరెన్స్ ప్రజల కోరిక మేరకు ఈ ప్రాంతానికి రాక చాలా రోజులైంది. మీరు తప్పకుండా ఒకసారి మీరు రావాలి, మేము మా బాధలు మీకు చెప్పుకుంటాం, అందుబాటులో ఉండాలని కోరగా వారి కోరిక మేరకు వారు ఇక్కడికి వచ్చి 300-400 మంది కార్యకర్తలతోని సమావేశం అయ్యి మాట్లాడే క్రమంలో ఫస్టే చెప్పిర్రు, ఇక్కడ రాజకీయ ఇది వేదిక కాదు, దయచేసి మీరు అంటే మీకేమన్నా బాధ సాధకాలు ఉంటే మాకు చెప్పండి, నాతోటి కానీ మా నాన్నగారితోని కానీ ఏదైనా మంచి చేయాలనేది మీకుంటే మేము తప్పకుండా మీకు సహకరిస్తాం, మీకు అందుబాటులో ఉంటామని వారు ముందే చెప్పి ఒకరొకరి మంచి చెడులు వాళ్ళ కుటుంబ బాధ సాధకాలు చెప్పుకునే క్రమంలో ఒక తల్లి మైకి తీసుకొని, అన్న నా భర్త మంచిగా లేడు, నా భర్త సాగు బతుకులో ఉంటే మీ నాన్న వచ్చి హాస్పిటల్కి వచ్చి 10 సార్లు వచ్చి నా భర్తను కాపాడిండు, తప్పకుండా మీరు ఈ ప్రాంతానికి మీ నాన్నగారు మీరు కానీ మాకు అందుబాటులో ఉండాలని ఆమె చెప్పుకుంటూ, నా తాలిబొట్టు కాపాడింది మీ నాన్నగారే, మీ నాన్నగారు తప్పకుండా మాకు మీరు మీ నాన్నగారు అందుబాటులో ఉండాలి, ఉంటేనే నాలాంటి వాళ్ళు చాలా మందికి అన్యాయం జరగకుండా ఉంటుందనే ఒక కాన్సెప్ట్ తోని ఇక్కడికి వచ్చిన ఆ ప్రజలు కానీ నాయకులు కానీ మాట్లాడడం జరిగింది. వారి కోరిక మేరకు లాస్ట్ గా ఒక మాట అన్నారు, అమ్మ మీరు అందరూ కూడా రావాలని కోరుకుంటా ఉన్నారు, ఈ ప్రాంతాన్ని జిల్లా చేసింది మన నాయకుడే, జిల్లా చేసిన నాయకుడు ఇక్కడికి రావాలని మీరు కోరుకుంటా ఉన్నారు కనుక తప్పకుండా మీ కోరిక మేరకు వారు రావడానికి సిద్ధంగా ఉన్నారని వాళ్ళ ఆలోచన మేరకు అనడం జరిగింది. దానికి నిన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టి పెద్దేదో అంతా భూకంపం వచ్చినట్టు ఆరాటపడి నిన్న ఒక నాయకుడు తల్లిపాలు దాగి రొమ్ముగుదే విధంగా ఇక్కడ ప్రవర్తిస్తున్నారని మాట్లాడినరు. 2001లో నేను టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడు నేను రోడెక్కిన 2001 నుంచి వెళ్ళి 2009 దాకా ఇక్కడ ఒక నాయకుడు కూడా లేడు. పోలీసు వాళ్ళు తీసుకుపోయినా, ఉద్యమాల సమయంలో పోలీసు వాళ్ళు తీసుకుపోయినా అన్నం పెట్టేటోళ్ళు లేరు, పిలిచేటోళ్ళు లేరు, తీసుకొచ్చేటోళ్ళు లేని క్రమంలో 2009లో సిరికొండ మధుచారి గారు టికెట్ పట్టుకొని ఇక్కడికి వచ్చి 2009లో ఇక్కడ ప్రజలకు ఆయన తెలియకున్నా కూడా మొత్తం ఈ ప్రాంతం మొత్తం తిరిగి ఓటమి పాలు అయినప్పటికీ కూడా 2009 నుంచి వెళ్ళి 2014 దాకా ఇక్కడ ఉండి అందరి బాగోగులు మంచి చెడులు ఇక్కడ ప్రాంతం ఏ విలేజ్ ఎంత ఇబ్బందిలో ఉందని అన్ని సమస్యలు తీసుకొని 2014లో వారి ప్రజల స్ఫూర్తితోనే మళ్ళీ 2014లో గెలిచి 2014లో ఆయన 18 దాకా మళ్ళీ ఎలక్షన్ 19 దాకా ఏదైతే ఇలా జిల్లా హెడ్ క్వార్టర్ జిల్లా తెచ్చింది అతను, ఇలా జిల్లా కలెక్టర్ ఆఫీస్ కట్టించింది మోచనాచారి గారు, 100 పడకల హాస్పిటల్ కట్టిండు, మనం పార్కు కట్టిండు, మార్కెట్ కట్టిండు, ఇవాళ ఇన్ని విధాలుగా డెవలప్ చేసిన నాయకుడిని పట్టుకొని ఇవాళ ఏ విధంగా నువ్వు ఇక్కడ పోటీ చేస్తావని అనడం వారికే వదిలేస్తాను, వారి విజ్ఞతకే వదిలేస్తాను. తప్పకుండా వాళ్ళు రాబోయే రోజులలో కూడా సిరికొండ మధుసూదనాచారి గారు ప్రజల మేరకు సర్వేలు ఉంటాయి, సర్వేల ఆధారంగా ఇక్కడ ఏ నాయకునికి మంచి ఉంటుందో ప్రజలు ఆదరిస్తారో తప్పకుండా వారికే టికెట్ ఇస్తారు. వారి టికెట్ ఇచ్చిన మేరకు ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా వారికి మేము పార్టీ పరంగా మేము పార్టీకి కట్టుబడి ఉండి పనిచేస్తామని తెలియజేస్తాము. రమణారెడ్డి వర్గీయులు రమణారెడ్డి సలహా మేరకు వాళ్ళు మాట్లాడిన మాటల్ని బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తుంది. ముఖ్య విషయానికి వస్తే కొన్ని విషయాలు మీ ముందు ఉంచుదామని అనుకుంటున్నాం. ఒకటి పరకాల, ములుగు, భూపాలపల్లికి తేడాల గురించి. మనం కూర్చున్న ప్లేస్ ఒక 20 ఏళ్ల కింద ఎట్లుండే, ప్రస్తుతం ఎట్లున్నది, మడికొండ నుంచి వెళ్ళి అజంజాయి మిల్లు వరకు ఎంత పొడుగైతే ఉందో, కాజీపేట కాదు మడికొండ నుంచి వెళ్ళి ఇక్కడ మైలారం నుంచి వెళ్ళి భూపాలపల్లి బాంబులగడ్డ వరకు గొలుసు కట్టుగా సిటీ అయింది. ఆ సిటీ కావడానికి కారణం ఎవరు? ఒకటే ఇంత తక్కువ సమయంలో ఆ ములుగు ఇప్పటికీ నేను చిన్నతనం నుంచి వెళ్ళి చూసే ములుగు ఎట్లుంది, నేను చిన్నతనం చూసే పరకాలు ఎట్లున్నది, నేను చిన్నతనం చూసి మనమందరం ఈ ప్రాంతంలో మెదిలినోళ్ళము, ఇప్పుడు భూపాలపల్లి ఎట్లున్నది, ఈ భూపాలపల్లి ఇట్లా ఉండడానికి కారణం ఎవరు? మరి ఆయనకి ఏం స్వార్థం ఉన్నది? ఆయన ఏం చేస్తా ఉన్నాడు? ఎవరి పార్టీలకు ఎవరు పోయినరు? ఆయన ఆ రోజు రామారావు గారితో ఉన్నారు, ఈ రోజు కేసీఆర్ గారితో ఉన్నారు, ఆ రోజు చంద్రబాబు నాయుడు పార్టీ విడగొట్టిన రోజులలో కూడా రామారావు గారితోనే ఉన్నాడు. ఆయన ఎప్పుడు పదవుల కోసమో ఆయన స్వార్థం కోసమో పోయిన వ్యక్తి కాదు మధుసూదనాచారి. ప్రజలంతా ఈ ఏరియాలో చాలా చైతన్యవంతమైన ప్రజలు, అన్ని గమనిస్తూ ఉంటారు. 3 నాయకులను కూడా చూసిండ్రు, తేడాలు కూడా చూసిర్రు, వాళ్ళను ఇక తెలుసుకున్నారు, వాళ్ళు ప్రజలు నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు అంతిమంగా ఇప్పుడు జరగబోయే యుద్ధం ఎట్లుంటుంది అనేది వాళ్ళు చూపిస్తారు. తప్పకుండా ఈ ప్రాంత ప్రజలకు చైతన్యం ఉన్నది, తెలివి ఉన్నది, ఈ ప్రాంత ప్రజలు అమాయకులు ఏం కాదు. కాకపోతే ఎవరేందో అని మోసపోయారు రెండు సార్లు. సారా మోసాన్ని కూడా స్వాగతించిండు. ఏ ఒక్కరోజు కూడా మమ్మల్ని ఇంతకుముందు రాజరెడ్డి అన్న చెప్పినట్టు ఒక్కరోజు కూడా మమ్మకు రాంగ్ గైడ్ చేయలే. ఆ మనిషికి టికెట్ వచ్చింది, మనము మేలు చేయకున్నా కీడు చేయొద్దు, ఎక్కడ కూడా మన పార్టీ గురించి చెడుగా మాట్లాడొద్దని మాకు సూచన చేసిండు గొప్ప నాయకుడు. ఒక్క మనిషి అన్న చిన్నగా ఏదన్నా లిటికెంట్ మాట మాట్లాడితే మాకు అర్థం కాదా? జ్ఞానం లేదా మాకు? కార్యకర్తలు అంటే ఒక నిబద్ధతతో ఉండే కార్యకర్తలు ఉండాలి. చెంచా కొట్టే కార్యకర్తలలాగా ఏది పడితే అదే మాట్లాడి
వాళ్ళు ఇచ్చిన సొంత తెలివితో మాట్లాడాలి. వాళ్ళు రాసి ఇచ్చిన దాన్ని పట్టుకొని మాట్లాడడం కాదు. అసలు ఇక్కడ ఏం జరిగిందని మొన్న ప్రశాంత్ మీటింగ్ పెడితే ఏమైంది? మా నాయకుని కొడుకు ఇక్కడ మీటింగ్ పెట్టిండు. ఏం పెట్టిండు? 500 మందితో మీటింగ్ పెట్టిండు. తెల్లారి వరకే వంటలు అయినాయి. ముందు పెట్టుకున్న షెడ్యూల్ అది. తెల్లారి వరకే వంటలు అయింది. ఇక్కడ వచ్చి కూర్చుండే పెద్ద సుదర్శన్ రెడ్డి గారు బాగాలేరు అనవలే సైలెంట్గా ఉండి 10 నిమిషాలలో ఆయన మాట్లాడి క్లోజ్ చేసిండు. అందరికి అన్నాలు అండినారు కదా, మరి దూర ప్రాంతం నుంచి వెళ్ళి వచ్చిండ్రు, ఈ భూపాలపల్లి నలుమూల నుంచి వెళ్ళి వచ్చిర్రు కదా అని చెప్పి క్లోజ్ చేసిండు. అక్కడ ఏ ఒక్క వ్యక్తినన్నా ఉద్దేశించి మాట్లాడిండా? అరే ఒక బీసీ క్యాండిడేటు ఈ భూపాలపల్లికి నిర్మాణం చేసినాడు. భూపాలపల్లి పేరు ఉండంగా దానికి ఒక తోక తలిగించి జయశంకర్ సార్ అనే ఒక గొప్ప నాయకుని పేరు పెట్టి ఈ భూపాలపల్లి ఇవాళ ఒక బస్సు ఎక్కాలంటే ఆ భూపాలపల్లి బయలుదేరిన బస్సు పరకాలకు అటుకనే ఇట్లా ఒక సెకండ్ ఆగి వెళ్ళిపోతుంది. ఆడున్న 5-6 ఉంటే తనుకొని వెళ్ళిపోతుంది. భూపాలపల్లి ఎంత ఉన్నది పరిస్థితి, పరకాల పరిస్థితి ఎట్లున్నది, ములుగు పరిస్థితి ఎట్లున్నది, అసలు ఏం చూస్తారు జనాలు? అన్ని వారిని గమనిస్తూ ఉన్నారు. ఇదన్నీ ఒక కేసీఆర్ గారితో ఉండి వారు ఒక గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకొని ప్రజలకు కావాల్సిన అడగలేని ఇచ్చిండ్రు కదా. అటువంటి నాయకుని ఓర్చుకోలేక నీకు శాతగాక, నీకు అభద్రత బాగుండి, నీకు భయమై, అరే మొన్న మీ జోలే రాలేదు, మీరు ప్రెస్ మీట్ ఎట్లా పెడతారు? మేము పెట్టుకునే హక్కు లేదా? ఈ ప్రాంతం కోసం కొట్లాడిన వ్యక్తికి మళ్ళీ నాకు టికెట్ వస్తుంది, మా నాన్నగారు లైన్లో ఉంటాడు, కేసీఆర్ గారు గవర్నమెంట్ వస్తుంది, ఖచ్చితంగా మళ్ళీ ఈ ప్రజల అవసరాలు తీరుస్తామని మాట్లాడడం తప్పవుతుందా? అంటే భారత రాజ్యాంగంలో ఒక బీసీ క్యాండిడేట్ మాట్లాడడానికి హక్కు ఉండదా? అంటే భూపాలపల్లి అనేది వాళ్ళ సొంతమా? ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక SC ST సీట్లు ఉన్నాయి. ఇక్కడ భూపాలపల్లి అనేది ఒకటే సీటు కదా, అది జనరలే కదా. ఆ జనరల్లో ఒక SC, ఒక BC, ఒక మైనార్టీ ఏ ఒక్క వ్యక్తి అన్నా నిలబడే ఛాన్స్ లేదా? జాగ్రత్త మాట్లాడాలి, ఎప్పుడైనా కానీ బాధ్యతతోటి మాట్లాడాలి. పార్టీలు ఏ పార్టీలు ఉండి ఏం మాట్లాడుతానో అభద్రతాభావం నీకున్నది. రేపు పోతాను అనుకుంటే పార్టీని నాటడం చేసి పోవడానికి కంకణం కట్టుకుంటే మాత్రం ఇక్కడ ఊకుంటాడు ఎవడున్నాడు. ఇలా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా సిరికొండ వర్సెస్ గండ్రా వర్గీయుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇది ఇప్పటి నుండి కాదు, కొంతకాలంగా అంతర్గతంగా విభేదాలు నడుస్తున్నాయి. ఇటీవల సింగరేణి పరిరక్షణ పేరుతో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటనలో సైతం విభేదాలు బయటపడ్డాయి. ఇప్పుడు మళ్లీ రాబోయే ఎన్నికల్లో బరాబర్ పోటీలో మత్స్యనాచారి ఉంటారని సిరికొండ ప్రశాంత్ చెప్పడం, మరోవైపు హైకమాండ్ దగ్గరే తేల్చుకోవాలి తప్ప కార్యకర్తల్ని అయోమయానికి గురి చేయొద్దని గండ్రవర్గీయులు గట్టిగానే చెప్తుండడంతో భూపాలపల్లి గులాబీ పార్టీలో కోల్డ్ వార్ రచ్చకెక్కింది. ఇప్పటికే అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ ఈసారి గులాబీ జెండా ఎగరాల్సిందే అనేలా వ్యూహాలు రచిస్తున్న వేళ భూపాలపల్లి బీఆర్ఎస్లో జరుగుతున్న ఈ పరిణామాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. పార్టీలో అంతర్గత యుద్ధం ఇలాగే కొనసాగితే సగటు బీఆర్ఎస్ కార్యకర్తలు ఎటు వెళ్లాలో, ఎవరి వెంట నడవాలో తెలియక అయోమయ పరిస్థితులు నెలకొని అది కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సొంత పార్టీలో కొనసాగుతున్న ఈ గ్రూప్ వార్కు అధిష్టానం ఎలా ఫుల్ స్టాప్ పెడుతుందో చూడాలి.